హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ నీరజ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈ మధ్యకాలంలో లెంత్ వీడియో పెట్టడం అయితే అస్సలు వీలు కాలేదండి. నేనైతే ఈరోజు రేషన్ బియ్యంతో ఇడ్లీ అయితే నేను చేశానండి. చాలా అంటే చాలా ఫ్లఫీగా వచ్చాయి, చాలా అంటే చాలా టేస్టీ కూడా ఉన్నాయండి. ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. దానికి కావాల్సిందైతే ఒక బౌల్ తీసుకున్నానండి. నేను ఒక చిన్న గ్లాస్ అయితే తీసుకున్నాను. ఆ గ్లాస్ తోటి 4 గ్లాసుల రేషన్ బియ్యం అయితే నేను తీసుకుంటున్నానండి. అంటే కంట్రోల్ బియ్యం అంటుంటారు కదా, లావు బియ్యము అవే అన్నమాట. నేనైతే 4 గ్లాసులు అయితే నేను తీసుకుంటున్నానండి. ఇదైతే ఇడ్లీ అయితే చాలా అంటే చాలా బాగుందండి. నేనైతే 4 కప్పులు తీసుకున్న తర్వాత అది డస్ట్ ఏం లేకుండా శుభ్రంగా అయితే చూసుకోవాలండి. కొంచెం రాళ్ళు ఎక్కువగా ఉంటాయి, కొంచెం డస్ట్ పార్టికల్స్ ఎక్కువ ఉంటాయండి. అవన్నీ తీసేసుకొని శుభ్రంగా ఒక 3 సార్లు అయితే బాగా కడుక్కోవాలండి. కొద్దిగా ఉప్పేసి కడుక్కుంటే బియ్యం ఇంకా తెల్లగా ఉంటాయి అన్నమాట. ఇడ్లీలు కూడా చాలా అంటే చాలా వైట్గా వచ్చేసాయి అన్నమాట. బాగా ఇలా పిసుకుంటూ నలుపుకుంటూ కడుక్కోవాలి. అలా 3 సార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ పోసుకొని పక్కన అయితే ఉంచుకుందామండి. ఇప్పుడు ఇందాక తీసుకున్న అదే గ్లాస్ తోటి ఒక గ్లాసు మాత్రం మినపగుండ్లు అయితే తీసుకుందామండి. 4 గ్లాసుల రేషన్ బియ్యానికి 1 గ్లాసు మినపగుండ్లు అయితే సరిపోతుంది. వీటిని కూడా ఒక 3 సార్లు అయితే బాగా కడుక్కోవాలండి. కడుక్కున్న తర్వాత అందులో వాటర్ అయితే పోసి పెట్టుకుందామండి. ఇదైతే కప్ మెజర్మెంట్లు అయితే ఇలా ఉంటాయి అన్నమాట. ఇప్పుడైతే వాటిని మూత పెట్టేసుకొని ఒక 5 గంటలు అయితే రెస్ట్ ఇద్దామండి. ఇప్పుడు మనము పిండి రుబ్బుతామనంగా ఒక అర్ధగంట ముందు మాత్రం అదే గ్లాస్ తోటి 1 గ్లాసు అటుకులు అయితే మనం తీసుకుందామండి. నేనైతే లావు అటుకులే నేను తీసుకున్నాను. ఇంకా మంచిగా టేస్టీగా ఉంటాయి, కొంచెం ఫ్లఫీగా వస్తాయి అన్నమాట. అటుకులు అయితే నేను 2 సార్లు అయితే బాగా శుభ్రంగా కడుక్కున్నాను అన్నమాట. కొంచెం వాటికి కొద్దిగా నీళ్లు చూసారా ఎంత మారిపోయాయో, అందుకని ఒక 2 సార్లు వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అందులోనే వాటర్ పోసి అయితే పెట్టుకుందామండి, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నేను 5 గంటల తర్వాత అయితే మూత తీసి చూపిస్తున్నానండి. బియ్యము అలాగే మినపగుండ్లు అయితే చాలా అంటే చాలా చక్కగా నానిపోయాయండి. ఇప్పుడు అటుకులు కూడా చూద్దామండి ఒకసారి. అటుకులు కూడా చాలా చక్కగా నానిపోయండి. ఒక అర్ధగంట ముందైతే మనం నానపెట్టుకుందాము. ఇప్పుడు అదే మిక్సీ జార్లో మినపగుండ్లు అయితే వేసుకుందామండి. ఇప్పుడు అందులోనే అటుకులు కూడా వేసుకుందాము. నేనైతే ఇప్పుడైతే వాటర్ ఏం వేయడం లేదండి, డైరెక్ట్ అలాగే మిక్సీ పడుతున్నాను. ఒకవేళ వాటర్ కావాలనుకుంటే కొన్ని పోసుకోవచ్చు. చాలా మెత్తగా చూసుకోవాలండి. చూడండి, మనము పిండి రుబ్బుకునే దాంట్లోనే ఉంటుందన్నమాట. ఇడ్లీ సాఫ్ట్గా ఫ్లఫీగా రావాలి అంటే ఇంత సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నెలో తీసి పెట్టుకున్నానండి. అదే మిక్సీ జార్లో కంట్రోల్ బియ్యం కూడా నీళ్లు వడకట్టేసి అందులో వేసుకున్నాను. కొద్దిగా వాటర్ పోసి అయితే మిక్సీ పట్టానండి. ఇలా రవ్వగా పట్టుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మెత్తగా అయితే మాత్రం పట్టకూడదు. మినపపిండి ఎలా పట్టామో అలా అయితే అస్సలు పట్టకూడదు. ఇలా రవ్వగా ఉండాలి. ఇప్పుడు 2 కలిసి మిక్సింగ్ చేసుకుందామండి. స్పూన్ కన్నా చేతితోటి కలిపితే పిండి మంచిగా పులుస్తుంది అన్నమాట. ఇప్పుడైతే బాగా మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మూత పెట్టి పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు దీన్ని ఓవర్ నైట్ అయితే ఉంచుకోవాలి. ఇప్పుడు మార్నింగ్ నేను చూపిస్తున్నానండి. నేను నైట్ ఓవర్ నైట్ పెట్టాను, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా వేస్తున్నానండి. చాలా చక్కగా పులిసిపోయింది. ఇప్పుడు అందులో మనము రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకుందాము. నేనైతే ఉప్పు వేసానండి, అది స్కిట్ అయిపోయింది, ఏమీ అనుకోవద్దండి. చాలా చక్కగా అయితే కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఇడ్లీ ప్లేట్స్ అయితే నేను తీసుకున్నాను. కొద్దిగా నూనె కానీ కొద్దిగా నెయ్యి కానీ వేసుకోవచ్చండి. నేనైతే నెయ్యి అయితే వేయట్లేదు. మా పెద్ద పాప అయితే నెయ్యి స్మెల్ పడదండి, అందుకని ఆయిల్ తోటి అయితే నేను చేస్తున్నాను. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లోకి నిండుగా వేసుకుందామండి. ఇడ్లీ పిండి అన్నిట్లలో వేసుకుంటే సరిపోతుంది. నా వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నారని లైక్ అయితే అస్సలు చేయట్లేదండి. ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బాండీలో కొన్ని వేడి వాటర్ పోసుకొని బాగా వేడి చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అందులో పెట్టేసి మూత పెట్టాను. ఒక 8 నిమిషాల పాటు అయితే మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలన్నమాట అండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. సరే అండి, ఉడికిపోయింది. ఒకసారి చేయి పెట్టి చూస్తున్నాను.
చేయికి అయితే ఏం అంటలేదండి. ఇడ్లీ అయితే చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. మూత మాత్రం నిండుగా అయితే పెట్టట్లేదండి. ఇలా సగం వరకు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత అయితే నేను చూస్తున్నానండి. ఇప్పుడు మనం ఏ స్పూన్ తోటి అయితే తీద్దాం అనుకుంటున్నామో ఆ స్పూన్ని ఒకసారి వాటర్లో ముంచి అప్పుడు స్పూన్ తోటి తీసినట్లయితే ఇడ్లీ అనేది స్పూన్కి అతుక్కోదన్నమాట, అంటకుండా ఈజీగా వచ్చేస్తుంది. చూసారా ఇడ్లీలు అయితే ఎంత బాగా వచ్చాయో. చాలా అంటే చాలా చక్కగా ఉన్నాయి కదండి. చాలా కూడా టేస్టీ కూడా చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. పిల్లలు కూడా అసలు గుర్తుపట్టలేరు, పెద్దలు కూడా గుర్తుపట్టలేరండి. మనము ఇడ్లీ రవ్వ యూజ్ చేయకుండా చేసాము అంటే కంట్రోల్ బియ్యాన్ని మనం హెల్తీగా మంచిగా హ్యాపీగా చేసేసుకోవచ్చు. చూసారా ఇడ్లీలు ఎంత చక్కగా వచ్చాయో. మీకు ఈ వీడియో నేను నచ్చిందని అనుకుంటున్నానండి. నా వీడియో కనుక నీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఒక ఇడ్లీ అయితే తుంచి అయితే నేను చూపిస్తానండి. చూడండి ఒక్కసారి. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో, నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి. నేనైతే ఇడ్లీ అయితే ఎప్పుడు ఇలాగే చేసుకుంటానండి. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి.